కొన్ని ప్రాంతాల్లో మాఫియా రాజ్యమేలుతోంది. క్వారీలను వాటితో పాటు అధికారులను సైతం మేనేజ్ చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. పైగా వారికి వెనక నుంచి వచ్చే అండదండలు అన్నీ ఇన్ని కావు. పచ్చని ప్రకృతి క్రషర్ మాఫియా చేతిలో చిక్కి శల్యమవుతోంది. కొండలు గుట్టలు వారి ధనదాహానికి ధ్వంసమవుతున్నాయి. ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం ఇప్పుడు కాలుష్య కొరల్లో చిక్కుకుంది. క్రషర్ల నుంచి వెలువడే పొగ దుమ్ము పంటలను కమ్మేస్తోంది. జనం ప్రాణాలు తీస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసంపై ఏబిఎన్ స్పాట్లైట్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. విలువైన రాతి గ్రానైట్ సంపదను కొల్లగొడుతోంది. మాఫియా రాయుళ్లు నిబంధనలకు పాతరేస్తున్నారు. అవినీతి మత్తులో జోగుతున్న మైనింగ్ శాఖ మొక్కుబడి తనిఖీలు నోటీసులతో సరిపెడుతోంది. సక్రమంగా విధులు నిర్వహించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. క్వారీ యజమానుల ధన దాహానికి గుట్టలు సైతం కరిగిపోతున్నాయి. ఇష్టారాజ్యంగా గుట్టలను పేల్చివేస్తున్నారు. పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. ప్రజలు వాయు జల కాలుష్యంతో విలవిల్లాడుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. క్వారీల నుంచి ఎగిరిపడ్డ రాళ్లు తగిలి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం కొత్తగట్టు, పెద్దాపురం, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడ, మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం తదితర ప్రాంతాల్లోని క్వారీల్లో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. క్వారీల యజమానులు నిబంధనలకు పాతరేస్తున్నారు. ఆత్మకూరు మండలం కొత్తగుట్టలో 12 క్వారీలు, 6 స్టోన్ క్రషర్లు ఉన్నాయి. అందులో 8 పని చేస్తున్నాయి. కొత్తగట్టులోని మెస్సర్ మహిపాల్ స్టోన్ క్రషర్ లీజుకు తీసుకున్న స్థలానికి మించి నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేసింది. ఆ కంపెనీకి ఏకంగా 12,80,00,000 రూపాయల జరిమానా విధించడం కలకలం రేపుతోంది. ఈ సంస్థ లీజ్డ్ ఏరియా బయట తవ్వకాలు జరిపి 1,41,525 క్యూబిక్ మీటర్ల మెటల్ ను తవ్వినట్లు ఈటీఎస్ సర్వేలో బయటపడింది. దీనితో సాధారణ సేన్రేజ్ ఫీజు కింద 1,90,90,650 రూపాయలతో పాటు అక్రమంగా మైనింగ్ చేసినందుకు 10ంతల పెనాల్టీ కింద 11,29,06,500 రూపాయలు, 30% డిఎంఎఫ్టీ కింద 33,83,196 రూపాయలు, 2% ఎస్ఎంఈటీ కింద 2,25,814 రూపాయలు కలుపుకుని మొత్తం 12,80,35,974 రూపాయలు చెల్లించాలని నోటీసు ఇచ్చింది. లీజుదారుడు దీనిపై రివిజన్ పిటిషన్ దాఖలు చేశాడు. ప్రస్తుతం అది పరిశీలనలో ఉంది. అధికారులు క్వారీని మూసివేశారు. పర్యావరణ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న 2 మైనింగ్ సంస్థలపై హన్మకొండలోని జిల్లా కోర్టులో కేసులు దాఖలయ్యాయి. ఆ సంస్థలకు 25,000 రూపాయల చొప్పున జరిమానా విధించారు. మహబూబాబాద్ జిల్లాలో 11 బ్లాక్ గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. వీటిలో వేటికి పర్యావరణ అనుమతులు లేవు. మైనింగ్ శాఖ వీటికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయినా ఇవి స్వేచ్ఛగా నడుస్తూనే ఉన్నాయి. దీన్ని బట్టే క్వారీలు నిబంధనలు పాతరేసి ఖనిజ సంపదను ఎంతగా దోచుకుంటున్నాయో అర్థమవుతోంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడలో 6 క్వారీలు లీజు ఏరియాకు మించి తవ్వకాలు జరుపుతున్నట్టు కూడా లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది. దీనిపై కూడా విచారణ జరుగుతోంది. క్వారీ యజమానులంతా అధికార పార్టీకి చెందినవారు కావడంతో మైనింగ్ సిబ్బంది చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మైనింగ్ శాఖ నివేదికను బట్టి చూస్తే బడా బాబులు, రాజకీయ అండదండలు ఉన్న సంపన్నుల గుప్పెట్లోనే క్వారీలు నడుస్తున్నాయి. క్వారీల నిర్వహణలో సామాన్యులకు చోటే లేదు, అవకాశము అంతకన్నా లేదు. అన్ని అనుమతులను తీసుకుని క్వారీలను ఎవరైనా నిర్వహించవచ్చు. కానీ ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులే వాటిని గుప్పిట పట్టిన తర్వాత ఆ దరిదాపుల్లోకి ఇతరులెవరూ వెళ్లలేని పరిస్థితి ఉంది. గ్రానైట్, కంకర క్వారీలు, క్రషర్లు నిర్వహించాలంటే పర్యావరణ శాఖ, అగ్నిమాపక శాఖ, గనుల శాఖ అనుమతులు తప్పనిసరి. తవ్వకాలకు పరిధి ఉంటుంది. అయితే క్వారీ, క్రషర్ల నిర్వాహకులు చాలా మంది నిబంధనలు పాటించడం లేదన్న ఫిర్యాదులో ఉన్నాయి. ఈ కొనసాగుతున్న గుట్టలను కేవలం అభివృద్ధి పేరుతోని అధికారుల విచ్చలవిడిగా, మైనింగ్స్ అధికారుల విచ్చలవిడిగా, రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఈ జిల్లాలో
ధర్మసార కావచ్చు, అసన్పత్తి, వేలేరు, భీమదర్పల్లి, ఎలకదుర్తి, పరకాల, నడికూడ, కమలాపూర్, అదేవిధంగా సాయంపేట, దామెర చెప్పుకుంటూ పోతే అదేవిధంగా ఐనవోలు దాదాపు పూర్తిగా హనుమకొండ జిల్లా వరంగల్ నగర పరిధిలో ఉన్నటువంటి జిల్లా పూర్తిగా విధ్వంసం అవుతా ఉన్నది. అధికారుల పర్యవేక్షణ లేదు. మైనింగ్ అధికార పర్యవేక్షణ కేవలం ఏమైనా వినతి పత్రాలు అక్కడ నుండి రైతాంగం అక్కడ నుండి ఇది ఎందుకు అని ప్రశ్నిస్తే కేవలంగా అధికారుల పర్యవేక్షణ నామాత్రంగా ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనింగ్ పేరుతో గుట్టలను ఇష్టారాజ్యంగా పగులు కొడుతున్నారు. బలమైన మందుగుండు సామాగ్రితో పేల్చడం వల్ల ఆ ప్రకంపనలకు గ్రామాలు కంపించిపోతున్నాయి. ఇళ్లు బీటలు బారుతున్నాయి. బండరాళ్లు పడి వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయి. రాళ్లు తగిలి స్థానికులు గాయపడుతున్నారు. వ్యాధికారిక రసాయనాలు గాలి, నీరులో కలిసి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గ్రామస్తులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదు. పెద్ద పెద్ద బండలు పట్టం, దుమ్ము, ధూళి కారణంగా పంటల దిగుబడి తగ్గిపోతోంది. క్వారీ కోసం లోతుగా తవ్విన గుంతల్లో పడి పశువులు చనిపోతున్నాయి. తాజాగా హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం కొత్తగట్టులో పొలాల మధ్య స్టోన్ క్రషర్ కు అనుమతి ఇచ్చారు. దీంతో పక్క పొలాల రైతుల అభ్యంతరం చెబుతూ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. తమ గోడును ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దగ్గర వెళ్లబోసుకున్నారు. మా అందరి పిల్లలు కూడా ఇంచుమించు పెళ్లిళ్ళకి ఎదుగులు చదువుకుంటున్నారు. ఇప్పటికే ఆపద నుండి కొంతమంది 10 గుంటలు 5 గుంటలు అమ్ముకోవడం జరిగింది. మీరు క్రషర్ కనుక అనుమతి ఇస్తే మేము రోడ్డు మీద పడి బతకడం తప్ప మాకు వేరే గత్యంతరం లేదని చెప్పి 2 చేతులు ఎత్తి కూడా మా కుటుంబాలందరూ వెళ్ళి కూడా దండం పెట్టి ఆయనకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని పరిశీలించడం పోగా అక్రమంగా దౌర్జన్యంగా బెదిరించుకుంటూ ఒకటే క్రషర్ ఉందా పడితే ఏమవుతుందంటే సార్ అల్లకెళ్ళి రైతులకు సంబంధించిన దామెర మండలమైన ఊరుగొండ, ఆత్మకూరు మండలమైన కొత్తగట్టు, శాంపేట మండలమైన సింగారం ఈ 3 మండలాలకు సంబంధించిన 1,30,33 ఫీట్ల బాట కూడా ఉంది సార్. దయచేసి చూడండి, మీరు ఇచ్చిన మ్యాప్లోనే ఉంది. ఈ బాటను రక్షించి కాపాడండి, రైతులకు ఉపయోగపడి చేయండి. 100,000 మంది రైతులకు ఉపయోగపడుతుంది. అది చుట్టూరుగా దుమ్ము బారి అనారోగ్యాలు పడతాను. లోకమంతా మా ప్రజలంతా గ్రామం అంతా చుట్టూ కేసర్లే ఉండి మాకు పంటలు పండడానికి ఇబ్బంది అవుతుంది. ఆ దుమ్ము బారి ఇప్పుడు ఈడ కేసర్ పడ్డదంటే భూములు కూడా కొనేటోళ్ళు రారు. ఇక్కడ కేసర్ ఉంది, దుమ్ము బారుతుంది. మేమన్నా కొని ఏదైనా పంట పెట్టుకోవడానికి మాకు దుమ్ము బారితే పంట పండది అని కొనేటట్టే పరిస్థితులు ఉండవు. అధికారులను కలిసి మేము వచ్చి ఎంక్వైరీ చేసి మాట్లాడి చెప్తాం అన్నారు. అంతే, ఏం చెప్పాలి. కాజీపేట, హసన్పర్తి, ధర్మసాగర్, ఆత్మకూరు, దామెర మండలాల్లో ఎత్తైన కొండలు ఆహ్లాదాన్ని పంచే వాతావరణం ఉండేది. ఎప్పుడైతే ఈ గుట్టలపై క్రషర్ మాఫియా కన్నుపడిందో అప్పటి నుంచి ప్రకృతి విధ్వంసం ప్రారంభమైంది. 26వ తారీఖు నాడు కేవలం పట్టా భూమిలో మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ అది ఏమన్నా ఆబ్జెక్షన్ ఉంటే క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎవరైనా క్లెయిమ్ చేయవచ్చు తప్ప దాంట్లో ఎవరు మన లెవెల్కి చేసిన తప్పు అయితే ఏం లేదు. పట్టా భూమిలో మాత్రమే మేము పర్మిషన్ ఇవ్వడం చేసుకోవచ్చు అని చెప్పాను కన్స్ట్రక్షన్ కొరకు. రెండోది ఇక్కడ సంబంధించి కొత్తగట్టుకు సంబంధించి 2-3 క్వారీలు ఉన్నాయి. అక్కడ మీరు ఇచ్చింది ఏది లేదు సార్. ఇప్పటివరకు నేను క్వారీకి పర్మిషన్ ఎంఆర్ఓ ఇవ్వరు సార్, మైనింగ్ డిపార్ట్మెంట్ ఇస్తారు. అది కూడా ఆల్రెడీ గతంలో ఇచ్చినాయి. కానీ నాకు తెలిసి అయితే కొత్తగా ఏ మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా నేను తహసీల్దార్గా వచ్చిన కానీ అయితే వారికి పర్మిషన్ ఇవ్వలేదు. అనుమతి తీసుకునేది గోరంతైతే ఆ పేరుతో కొండల్ని మొత్తం పెంటు చేస్తున్నారు. జిల్లాలోనే ఉన్న పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ ప్రకృతి విధ్వంసంపై దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కొత్తగట్టులో ప్రకృతి విధ్వంసం జరుగుతోంది. ఇక్కడి గుట్టల్లో పర్మిషన్ తీసుకుంది కొంత అయితే గుట్టనంతా తొలచివేస్తున్నారు. రైతులకు ఇబ్బందిగా ఏర్పడేటటువంటి క్రషర్ మిల్లులను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా కొత్తగట్టులో ఇచ్చినటువంటి క్రషర్ మిల్లుకు అనుమతి నిరాకరించాలని రైతులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం గమనించి ఈ ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కొత్తగట్టు, హనుమకొండ జిల్లా.